తనను లైంగికంగా వేధించాడు అంటూ హర్ష సాయితో కలిసి ఒక సినిమా నిర్మాణానికి సంబంధించిన కార్యకలాపాల్లో పాల్గొన్న ఒక యువతి ఫిర్యాదు చేశారు. అయితే అసలు ఈ ఫిర్యాదులో ఏముంది, హర్ష సాయి ప్రస్తుతం ఎక్కడున్నాడు, అసలు హర్ష సాయి కేసులో ఏం జరుగుతోంది, వాస్తవాలేంటి, ఈ విషయంపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. హర్ష సాయి న్యాయవాది ఇదంతా ఫేక్, హర్ష సాయిని టార్గెట్ చేసి హర్ష సాయిని వేధింపులకు గురి చేయడానికి అతని ఎదుగుదలను చూసి వారవలేక ఇది చేస్తున్నారు అని హర్ష సాయి న్యాయవాది చెప్తున్నారు. కాదు, అసలు వాస్తవం ఇది అని హర్ష సాయిపై ఫిర్యాదు చేసిన యువతి తరపు న్యాయవాది ఇక్కడికి వచ్చారు. ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు అని ఆయన ప్రశ్నిస్తున్నారు. వెనుక ఏం జరుగుతోంది, మాకు కొన్ని అనుమానాలు కలుగుతున్నాయని కూడా హర్ష సాయి యువతి న్యాయవాది చెప్తున్నారు. ప్రస్తుతం ఆర్టీవీ స్టూడియోలో నాగురుబాబు, ఫిర్యాదు చేసిన యువతి బాధితురాలి తరపు న్యాయవాది ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు. మరికొద్దిసేపట్లో బాలచందర్ కో ప్రొడ్యూసర్, ఆయన కూడా మనతో జాయిన్ అవుతారు. అంతేకాదు హర్ష సాయి తరపు న్యాయవాది తాటికొండ చిరంజీవి, ఆయనతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లైవ్లో హర్ష సాయికి, హర్ష సాయి తండ్రికి కూడా లైవ్లో కాల్ చేసి ఈ విషయంలో వాస్తవాలు ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాగురుబాబు గారు నమస్తే అండి. నమస్తే నాగురుబాబు, ఏంటండి ఇందులో ఏం జరుగుతుంది, అసలు వాస్తవాలు ఏంటి? కొంత అయోమయం, గందరగోళానికి గురి చేస్తూ ఉన్నాయి. హర్ష సాయిపై కావాలి అని అతని ఎదుగుదలను చూడలేక ఈ కేసులు పెట్టారు అని అతని తరపు న్యాయవాది చెప్తున్నారు. పైగా ఏవో 2 కోట్ల రూపాయలకు డిమాండ్ చేస్తున్నారు. 2 కోట్ల రూపాయలు ఇవ్వాలి, ఈ డబ్బులకు సంబంధించిన మ్యాటర్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యిందని అంటున్నారు. ఏంటండి అసలు వాస్తవం ఏంటి? సో ఇప్పటివరకు కంప్లైంట్ కాపీ అనేది ఎవరికి తెలియదండి. నోబడీ నోస్. దీస్ ఆల్ ఆర్ రూమర్స్. 2 కోట్లు డిమాండ్ చేశాడు అనే ఎలిగేషన్స్ కానీ ఇవన్నీ రూమర్స్. యాక్చువల్ కంప్లైంట్ అనేది ఇప్పటివరకు పబ్లిక్ డొమైన్లోకి ఎక్కడ రాలేదు. ఎందుకు రాలేదు, ఇంటెన్షనల్గా ఎవరు హైడ్ చేస్తున్నారు అనేది మనం అబ్జర్వ్ చేయాల్సిన నెసెసిటీ ఉంది. ఇక్కడ కంప్లైంట్ మనం ఒకసారి పరిశీలిద్దాం. ఈ కంప్లైంట్లో క్లియర్గా నేను ముంబై నుంచి 2014లో ఇక్కడికి వచ్చాను. 2014లో వచ్చి సినిమా నిర్మాతగా మారాను అండ్ కొన్ని వెబ్ సిరీస్లు తీశాను అని విక్టిమ్ చెప్తున్నారు. విక్టిమ్కి ఆల్రెడీ ఒక ఫినాన్షియల్ స్టేటస్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. డబ్బుతో ఇది ముడిపడింది కాదు. 2012లో జూలై 2022లో హర్ష సాయిని ఒక సాంగ్ కోసం విక్టిమ్ అండ్ కో ప్రొడ్యూసర్ అప్రోచ్ అయ్యారు. హర్ష సాయికి యూట్యూబ్లో ఒక మంచి ఫేమ్ ఉంది, ఇతనితో సాంగ్ చేస్తే మంచి రీచ్ వెళ్తుంది అని జూలై 22న అప్రోచ్ అయితే హర్ష సాయి ఏం చెప్పారంటే, నా దగ్గర ఒక స్టోరీ లైన్ ఉంది, ఈ లైన్ని మీ దగ్గర డబ్బు ఉంది, దీన్ని మన సినిమాగా తీస్తే ఇది నాకున్న క్రేజ్ తోటి ఒక బాహుబలి రేంజ్కి వెళ్తుంది అని నమ్మించాడు. సో స్క్రిప్ట్ ఇది మనం స్టార్ట్ చేద్దాము అనుకున్న పక్షంలో ఈ స్టోరీ లైన్ డిస్కషన్ కోసం ఒక ప్లేస్కి రమ్మని చెప్పాడు. అతనే నేను షూట్ చేయాలంటే హైదరాబాద్లో నేను ఎప్పుడు ఐటీసీ ఇలాంటి టాప్ హోటల్స్లోనే ఉంటూ ఉంటాను, నాకు ఒక విల్లా అకామిడేట్ చేయండి అని శ్రీ పిక్చర్స్ బ్యానర్స్ని అడిగాడు. ఓకే. సో శ్రీ పిక్చర్స్ బ్యానర్స్ ఈ మెగాలో డాన్ అనేటువంటి హర్ష సాయి నిర్మాణ సంస్థ హర్ష సాయికి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ శ్రీ పిక్చర్స్ బ్యానర్స్ వాళ్ళు ఇతనికి ఒక విల్లా అకామిడేట్ చేశారు. స్క్రిప్ట్ డిస్కస్ చేయాలి అంటే కథ ఏం చెప్తున్నాడు, స్టోరీ లైన్ నా దగ్గర ఉంది, కథ నా దగ్గర ఉంది, మీరు రావాలని చెప్తున్నారు కదా. ఆ స్క్రిప్ట్ డిస్కషన్లో భాగంగా ఈ విక్టిమ్ని అక్కడికి పిలిపించి, అంటే ప్రొడ్యూసర్ని అక్కడికి పిలిపించి ఇంటాక్సికేటెడ్ అంటే ఆల్కహాల్ ఆఫర్ చేసి దానిలో ఏం కలిపాడో మనకు తెలియదు. షీ హ్యాస్ గాట్ అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళింది. ఓకే. యా, ఆ అన్కాన్షియస్ స్టేజ్లో కెమెరాతోటి అతను చూస్తుంటాం ప్రతిదీ కెమెరాలో రికార్డ్ చేస్తుంటాడు, అది చేస్తుంటాడని. కెమెరాతోటి తన ప్రైవేట్కి సంబంధించినటువంటి అంతా రికార్డ్ చేశాడు. ఓకే. తనను వివస్త్రతను చేసి అంతా రికార్డ్ చేశాడు. ఆ రికార్డ్ చేసిన తర్వాత షీ డోంట్ నో ఎనీథింగ్. తన అన్కాన్షియస్ స్టేజ్లోంచి బయటకు వచ్చిన తర్వాత తనని పిలిచి మరి మీకు ఇప్పుడు వీడియో క్లిప్ ఏదైతే ప్లే చేస్తున్నారో తనకు చూపించడం జరిగింది. ఇది ఆ రోజుది ఇన్సిడెంట్ జరిగిన రోజుది. తనకి అసలు ఇలా మీకు ఇంకా ఉంది, తల బాదుకుంటూ ఉంది, ఇలా చూపించి నా దగ్గర హార్డ్ డిస్కులు కూడా ఉన్నాయి ఇంకా అని చెప్పాడు. ఓకే.
ఇదంతా క్యాప్చర్ చేశానని కూడా చెప్పాడు. ఎప్పుడైతే తను క్రిమినల్ ప్రొసీడింగ్స్లోకి వెళ్ళిద్దే అనుమానం వచ్చిందో వెంటనే వెరీ నెక్స్ట్ డే కంప్లైంట్ ఇవ్వడానికి రెడీ అయిపోయే సమయంలో ఇతను ఇమీడియట్గా వాళ్ళ ఫాదర్ని ఇన్వాల్వ్ చేసి ఈ ఇన్సిడెంట్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళ ఫాదర్ ఒక ఫాల్స్ ప్రామిస్ ఇక్కడ చేశాడు. నేను హర్ష సాయి ఒక పెద్ద యూట్యూబరు, ఇతనికి మంచి రీచ్ ఉంది, సెలబ్రిటీ, బెట్టింగ్ యాప్స్ ద్వారా కూడా ఇతనికి చాలా వచ్చిన అమౌంట్స్ ఉన్నాయి, కాబట్టి మీకు ఒక మంచి ఫేమ్ ఉంది, మీరు బిగ్ బాస్లో టాప్ 5 కంటెస్టెంట్, ఈ సినిమా ప్రొడ్యూసరు, డెఫినెట్గా మీరిద్దరూ కలిసి ఉంటే మీరు ఒక మంచి కెరీర్ ఉంటుంది. ఇప్పుడు మీడియాలో మీరు ఇలా కేసులు పెట్టుకొని అల్లరి చేసుకుంటే మీ కెరీర్ నాశనం అయిపోతుంది అని నచ్చజెప్పే ప్రయత్నం వాళ్ళ తండ్రి చేసి హర్ష సాయిని పెళ్లికి ఒప్పించి పెళ్ళి అనే ప్రపోజల్ని వాళ్ళ తండ్రి పెట్టాడు. ఓకే, ఈ తండ్రి పెట్టిన తర్వాత ఇక్కడ క్లియర్గా తను నమ్మింది. ఒక ఫాదర్ ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత దీనికి అతను కూడా ఒప్పుకున్న తర్వాత తను ఒక మహిళగా తను విశ్వసించింది. ఓకే, నేను ఫర్దర్గా వెళ్ళే ముందు ఎక్కడైతే వెళ్ళాలో 2023 మార్చ్ 16th ఆ రోజు స్టోరీ లైన్ డిస్కస్ చేయడానికి పిలిచారని అన్నారు. కో ప్రొడ్యూసర్ బాలచంద్ర కూడా ఉన్నారు RTV స్టూడియోలో.